close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడ్ యారో. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అంతకన్నా ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేప్పటికి ఆల్రెడీ తమిళలో చూసుకుంటే అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు ఎక్కడ మిస్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్లేస్ వచ్చేప్పటికి తారక రామ్ సాగర్. ఇది ఎక్కడ ఉందంటే సత్తెనపల్లిలో ఉందండి. ఇది గుంటూరు నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్టయితే మెయిన్ ఎంట్రన్స్ అవ్వంగానే మనకి ఈ విధంగా కనబడుతుంది ఎన్టీఆర్ గార్డెన్స్ సత్తెనపల్లి. అండ్ ఇది స్టార్ట్ చేసింది 2019లో స్టార్ట్ చేశారు. అండ్ నేను ఇది స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని డేస్కి అయితే ఈ ప్లేస్కి అయితే వెళ్ళడం జరిగింది 2019లో. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడైతేనే వెళ్ళాను, 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ ప్లేస్కి అయితే వెళ్ళాను. ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేచర్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడైతే మొత్తం గ్రీనరీతో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మైండ్ మొత్తం ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. ఇక్కడికి వెళ్ళి కాసేపు స్పెండ్ చేస్తే. అండ్ ఇక్కడికి మార్నింగ్ జాగింగ్ చేసే వాళ్ళు వస్తారు, వాకింగ్ చేస్తారు. అండ్ ఈవినింగ్ కూడా అంతే, వాకింగ్ చేసే వాళ్ళు చాలామంది వస్తారు, జాగింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వస్తారు, యోగా చేసుకోవడానికి వస్తారు. అండ్ ఇది చాలా పెద్ద ప్లేసు. నేను ఈ పార్క్ మొత్తం జస్ట్ వాకింగ్ చేసుకుంటూ వెళ్తే 2.5 hours పట్టింది. అంటే అంత పెద్ద ప్లేస్ అనమాట ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ అనేది. అండ్ చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడైతే. ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు, పిల్లలతో వచ్చినప్పుడు వాళ్ళు చక్కగా ఆడుకుంటారు ఈ ప్లేసెస్లో. అండ్ ఇప్పుడు నేను వాకింగ్ చేసుకుంటూ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే వచ్చాను. మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అది మనం ఫస్ట్గా రైట్ సైడ్ అయితే వెళ్ళుంటే అక్కడ ప్లే గ్రౌండ్, యోగాకు సంబంధించిన యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అండ్ మీకు అదంతా చూపిస్తాను. ఇక్కడ గ్రీనరీ కూడా చూస్తే చాలా అంటే చాలా బాగుంది. అలానే చెప్పాలంటే ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుందన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉంది ఈ ప్లేస్ అయితే. నేను వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఎప్పుడు ఇంట్లోనే కూర్చోవడం ఎందుకని చెప్పి సరదాగా ఇలా టైం స్పెండ్ చేశాము ఆ రోజైతే. ఈ ప్లేస్ చెప్పాలంటే కొంచెం ఎలా ఉంటుందంటే హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్ లాగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఎన్టీఆర్ విగ్రహం అయితే కనబడుతుంది. మీకు దూరం నుంచి చూపిస్తున్నాను, ఇంకొంచెం దగ్గరికి వెళ్ళైతే చూపిస్తాను. అండ్ 2019లో వచ్చినప్పుడు అక్కడ ఫుల్ ఆఫ్ వాటర్ ఉండేవి. అండ్ అలానే బోట్ చికార్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు 2022కి వచ్చేప్పటికి వాటర్ అయితే ఏం లేవు. అండ్ మొత్తం ల్యాండ్తో అయితే ఉంది. వాటర్ ఎక్కడ ఉండేవి కూడా నేను వీడియోలో చూపిస్తాను. అందుకనే ఎవరు ఎక్కడ మిస్ చేయకుండా వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి. what's left. And on we'll go, through the wastelands. ఇక్కడ చూసినట్టయితే చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి. అలానే డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ నేను క్యాప్చర్ చేశాను. మంచి గ్రీనరీతో ఉందన్నమాట. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇక్కడ ఫోటోషూట్ కూడా జరిగిద్ది. అండ్ అది ఎక్కడ జరిగిద్దో కూడా మీకు చూపిస్తాను వీడియోలో. చూసారు కదా, మంచి గ్రీనరీ అయితే ఉన్నాయండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ సైడ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం సెకండ్ సైడ్ ఎంట్రన్స్ అయితే అవుతున్నాము. మనకి సెకండ్ సైడ్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వచ్చేప్పటికి గాంధీ గారి విగ్రహం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి డాక్టర్ అంబేద్కర్ విగ్రహం అయితే ఉంది మనకి సెకండ్ సైడ్ ఎంట్రన్స్ అవ్వగానే. అండ్ ఇప్పుడు మేము సెకండ్ సైడ్ వాకింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా ఫుల్ గ్రీనరీ అయితే ఉంది. మీరు చూస్తున్నట్టయితే వీడియోలోనే చాలా డిఫరెంట్ ప్లాంట్స్ అయితే చూసుంటారు నాకు తెలిసి. అండ్ ఇది వచ్చేప్పటికి మొత్తం సెకండ్ రోడ్ ఎంట్రన్స్ అనమాట. మీకు ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ అనేది చూపిస్తున్నాను. చూసే కదా, చాలా పెద్ద ప్లేస్ కదండి.
turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. ఇంకా మనం వాక్ చేసి చాలా దూరం అయితే వచ్చాను నేనైతే. అండ్ ఇప్పుడు కాసేపు ఇక్కడ రిలాక్సేషన్స్ కోసం మనకి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది. ఈ గార్డెన్లో మంచిగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట కాసేపు. అండ్ నెక్స్ట్ మళ్ళీ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. చాలా దూరం అయితే వెళ్ళాము తెలియకుండా. ఇంకా మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ఫ్లవర్స్. చాలా అంటే చాలా బాగుంది. నేను ఈ ఎన్టీఆర్ గార్డెన్స్లో చాలా ఫొటోస్ క్యాప్చర్ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇంకా నేను మా సిస్టర్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము, మొత్తం తిరుగుతున్నాం అన్నమాట. ఇంకా మనం చాలా ప్లేసెస్ అయితే చూడాలి ఈ ఎన్టీఆర్ గార్డెన్స్లో. యోగా ప్లేస్ ఎక్కడ, జిమ్ ప్లేస్ ఎక్కడ, పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఫోటోషూట్ అనేది ఎక్కడ జరిగిద్దో చూపిస్తాను. ఇంక ఇక్కడ చూస్తున్నట్టయితే పాపం సడన్గా వీడియో తీసేటప్పటికి షాక్ అయిందనమాట. ఇంకెమ్మటే తిప్పేసింది. ఇంకా చక్కగా నవ్వుకుంటూ ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ మొత్తం ఇలా తిరిగామన్నమాట. చూసారు కదా గ్రీనరీ చాలా బాగుంది. అండ్ మంచి ప్లేస్, ప్లెజెంట్గా ఉంటుంది ఈ ప్లేస్ దగ్గర అయితే. వాకింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. అండ్ రన్నింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ చక్కగా కబుర్లు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. టైం పాస్ అవుతుంది ఇక్కడ ఫుల్గా చెప్పాలంటే. అండ్ మేము ఇంక ఇది తిరుగుతూ ఉన్నాము. అండ్ మీకు నెక్స్ట్ ప్లేసెస్ కూడా చూపిస్తాను. అండ్ ఇప్పటికైతే సెకండ్ సైడ్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా థర్డ్ సైడ్న స్టార్ట్ అయితే అయ్యాము వాకింగ్ చేసుకుంటూ. అండ్ ఇక్కడ చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడే మనం షూట్ చేసుకునే ప్లేస్ కూడా ఉండిద్ది. చూసే కదా చాలామంది పిల్లలు అయితే పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అండ్ ఇక్కడ గర్ల్స్ అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, యోగా యాక్టివిటీస్ చేస్తున్నారు. చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ ఈ గార్డెన్లో మొత్తం చెప్పుకోవడానికి ఏంటంటే ఫస్ట్ ఎన్టీఆర్ విగ్రహం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వాటర్ ఫాల్ ఉంది ఒక చోట. అండ్ నెక్స్ట్ కొంతమంది విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యోగా ప్లేస్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది, మంచి నేచర్ ఉంది మొత్తం గ్రీనరీతో. అండ్ నెక్స్ట్ షూట్ ప్లేస్ కూడా ఉంది. మనం షూట్ తీసుకోవాలంటే దానికి ప్రైసెస్ కూడా ఉన్నాయి. అండ్ అవి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం చెప్పాలంటే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. చూసారు కదా గ్రీనరీ ఎంత చక్కగా ఉంది. అండ్ నెక్స్ట్ ప్లేస్ మీకు చూపించేది ఏంటంటే ఫోటోషూట్ ప్లేస్. అండ్ ఈ ప్లేస్లోని ఫోటోషూట్స్ అయితే ఎక్కువగా జరుగుతాయి. అండ్ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది సన్సెట్ కానీ. అండ్ ఇక్కడ చూసినట్టయితే పిల్లలందరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది ఈ లొకేషన్ కూడా ఫోటోషూట్కి. అండ్ చాలా ఫోటోషూట్స్ అయితే జరిగినాయి. అలానే చాలామంది పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకుంటున్నారు ఈ ప్లేస్లో. నిజంగా చెప్పాలంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ వచ్చేటప్పటికి. ఇంకా ఫోటోషూట్ నుంచి మనం కిందకైతే వచ్చినట్టయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఈ విగ్రహం వచ్చేటప్పటికి శ్రీ వావిళ్ళ గోపాలకృష్ణయ్య విగ్రహం అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇదంతా ఒక ప్లేస్లో ఒక గార్డెన్ లాగా కట్టారనమాట. దీనికైతే ఇది కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్.
what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వీడియోకి అయితే 1000 రూపీస్, హాఫ్ టేక్ వచ్చేప్పటికి, అండ్ ఫోటోషూట్కి అయితే హాఫ్ టేక్ వచ్చేప్పటికి 500 రూపీస్, అండ్ బర్త్డే పార్టీస్ కూడా జరుగుతాయి అన్నమాట. దానికి కూడా హాఫ్ టేక్కి 500 రూపీస్ అయితే పర్చేస్ చేస్తున్నారు. అండ్ ఇది నెక్స్ట్ వచ్చేప్పటికి వాటర్ ట్యాంక్ అనమాట. చాలా పెద్ద ట్యాంక్, వాటర్ ట్యాంక్ కూడా ఈ ఎన్టీఆర్ గార్డెన్స్లో ఉంది. చూసారు కదా ఎంత ప్లెజెంట్గా ఉందో ఈ ఎన్టీఆర్ గార్డెన్. సిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ నేను ఇక్కడైతే చాలా పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేశాను. నిజంగా చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి ఆ పిక్చర్స్ కూడా. అండ్ ఇంకా ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్తున్నామంటే జిమ్ ఏరియా అన్నమాట. ఇది మొత్తం వచ్చేప్పటికి ఎక్సర్సైజ్కి సంబంధించిన ఏరియా. అండ్ ఇక్కడ చాలామంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు. చూస్తున్నట్టయితే పిల్లలు కూడా చక్కగా చేస్తున్నారు ఈ ప్లేస్లో. అండ్ దీని పక్కనే కొంచెం మనకి పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చక్కగా చాలామంది పిల్లలు వచ్చి గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు. ఈవినింగ్ టైం కదా, కాసేపు సరదాగా వచ్చి ఆడుకుంటున్నారనమాట. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి వాటర్ ఫాల్ అయితే ఉందన్నమాట. అండ్ అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ లొకేషన్ వచ్చేప్పటికి వాటర్ ఫాల్ లొకేషన్ అనమాట. అండ్ 2019లో వచ్చినప్పుడు ఈ వాటర్ ఫాల్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసాము. అండ్ చాలా ఫొటోస్ కూడా ఎక్కువ క్యాప్చర్ చేసాము. అండ్ ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. చాలా పెద్ద ప్లేస్ అనమాట ఈ వాటర్ ఫాల్ దగ్గర. మా సిస్టర్ అయితే వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగుదామని చెప్పి పిలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ చూసినట్టయితే సన్సెట్ కూడా ఎంత బాగుందో, ఫొటోస్ క్యాప్చర్ చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇక్కడ కొన్ని వాటర్ ఉంటే స్విమ్మింగ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మీకు చూపించిన ల్యాండ్ మొత్తం అప్పుడు ఫుల్ ఆఫ్ వాటర్తో అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒక చుక్క వాటర్ కూడా లేవు. ఇక్కడ మొత్తం ల్యాండ్ లాగా ఉండిపోయింది. అండ్ అప్పుడు అక్కడ బోట్ షికార్ అనేది జరిగింది. ఇప్పుడు అలాంటిది ఏం లేదు, వాటర్ కూడా ఏం లేవన్నమాట. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు నేను చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాను ఆ విగ్రహం దగ్గరికి. అప్పట్లో వెళ్ళలేదు, ఇప్పట్లో వెళ్తున్నాను. అందుకే నేను వీడియో స్టార్టింగ్లో అన్నాను 2019 నుంచి 2022కి చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ అప్పుడు బోట్ షికారు ఉంది. అండ్ మొత్తం ఫుల్ ఆఫ్ వాటర్తో ఉండేది. అక్కడ దాకా వెళ్ళేది కాదు కదా. అండ్ ఇప్పుడైతే చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అక్కడ దాకా. ఇంకా అక్కడికి వెళ్ళి కొన్ని పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయాము. చెప్పాను కదా అవుటర్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఈ రోడ్ కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్టీఆర్ గార్డెన్స్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ రోడ్డు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. అండ్ చాలా బాగుంది కదా ఎన్టీఆర్ గార్డెన్స్ అనేది సత్తెనపల్లిలో. అండ్ మీకు కూడా వీలుంటే తప్పకుండా వెళ్ళండి. నాతో పాటు మీరు కూడా ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ చూస్తూ ఎంజాయ్ చేశారు కదా. అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe my channel. Don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye.